ఈ సమయమందు దేవుని రక్షణ ప్రేమను గూర్చి తెలుసుకుందాం. బైబిల్లో రక్షణ అనే పదం మనుషులను పాపము నుంచి, దుఃఖము నుంచి, వ్యాధి నుంచి, మరణము నుంచి, దుష్టుల అధికారము నుంచి విడిపించడానికి దేవుడు చేసిన, ఆయన ఇంకా చేస్తున్న కార్యాన్ని సూచిస్తుంది. మనుషులను తాను ఏ పోలికలో సృజించాడో ఆ పోలికలోనే వారు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదికాండం 1-2 అధ్యాయాలు. అయితే లోకంలో పాపం ప్రవేశించింది గనుక ఆదికాండం 3వ అధ్యాయం పాపం మూలంగా వచ్చిన మరణం నుంచి మనుషులు విడుదల పొందవలసి ఉంది. తమను దేవుడెలా రక్షించాడో ఇజ్రాయేలీలకు తెలుసు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 17వ వచనం, కీర్తనలు 44వ అధ్యాయం 1-8 వచనములు, అలాగే 78వ వచనము. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 20-24 వచనములు. ఐగుప్తు దేశంలో వారనుభవించిన దాస్యం నుంచి దేవుడు ఇజ్రాయేలీలను విడిపించాడు. వారు తమ శత్రువులను ఓడించి కనాను దేశంలో స్థిరపడేలా ఆయన వారికి సహాయం చేశాడు. అనేక శతాబ్దాల తరువాత వారు బబులోను దేశంలో బందీలుగా ఉన్నప్పుడు సహితం ఆయన వారిని అక్కడ నుంచి బయటికి రప్పించాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 14-16 వచనములు. దేవుడు ఇజ్రాయేలీల పట్ల జరిగించిన రక్షణ కార్యం వారి ఆరాధనలో ముఖ్య స్థానాన్ని ఆక్రమించుకుంది. ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 6-10 వచనములు. దహన బలులను, నైవేద్యాలను, ప్రాయశ్చిత్తార్థ బలులను ఇజ్రాయేలీయులు అర్పించేవారు. దేవుడు వారికి నూతన జీవాన్ని ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు. సమాధానాన్ని, క్షేమాన్ని ఇచ్చే ఈ నూతన జీవం సకల సృష్టికి సహితం వర్తిస్తుంది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17-25 వచనములు. దుఃఖంలో ఉన్నవారికి, బంధకాల్లో ఉన్నవారికి, బీదలకు, నలిగిన వారికి శుభ సందేశాన్నందించే రక్షకుడు వస్తాడని ఇజ్రాయేలు ప్రవక్తలు కూడా ప్రవచించారు. లోకంలోని ప్రజలందరి ఎదుట ఈ రక్షకుడు దేవుని ప్రజలతో ఒక నూతన నిబంధన చేశాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-11 వచనములు. లోకంలోని దుష్ట శక్తులన్నిటిపై విజయం పొంది ఆయన భూమి మీద తన నిత్య పాలనను స్థాపిస్తాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం అని చెప్పిన యేసు గురించి క్రొత్త నిబంధన గ్రంథం సెలవిస్తుంది. నశించిన దానిని వెదికి రక్షించుటకు లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. లోకంలోనికి వచ్చిన రక్షకుడు యేసే. దేవుని కనికరం, ఆయన క్షమాగుణం గురించి, యేసు జరిగించిన స్వస్థతలు, ఆయన చేసిన బోధలు, ఆయన అనుగ్రహించే రక్షణకు ఆనవాళ్ళు. యేసు మరణ పునరుద్ధానాలు మనుషులను పాపము నుంచి, మరణం నుంచి విడుదల చేసి వారికి రక్షణను అనుగ్రహిస్తాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనం, 10వ అధ్యాయం 45వ వచనం, లూకా సువార్త 7వ అధ్యాయం 50వ వచనం, 19వ అధ్యాయం 9వ వచనం, రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం, అలాగే 5వ అధ్యాయం 10వ వచనం కూడా చూసి ఆయన ఇచ్చు రక్షణ నీవు పొందిన అది నీకెంతో మేలు.